వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న సలహా ఇచ్చారు నాకు. పవన్, ఈ కాన్సెప్ట్ మీద వీడియో ఎందుకు చేయకూడదని. అంటే ఇది రిలేటెడ్ టు దిస్ వన్ అండి, ఇదేమి పక్కకు వెళ్ళి చేసేటువంటి వ్యవహారం కాదు. బ్యూరోక్రాట్స్, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ రిటైర్ అయిన జడ్జిలు, రిటైర్ అయినటువంటి ఆర్మీ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక బయటకు వచ్చి ఇంకేం మాట్లాడకూడదు. బేసిక్గా వాళ్ళ వ్యాపారాలు ఏమైనా పెట్టుకున్నా, ఇంకో ఉద్యోగం వాళ్ళు ప్రైవేట్గా ఏం చేసుకున్నా అది వాళ్ళ విషయం, పర్వాలేదు, తప్పలేదు. అయితే ప్రభుత్వానికి సంబంధించి, పాలసీ మేకింగ్కి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడకూడదు, అలాంటి చట్టం ఏమన్నా చేయొచ్చా అని చెప్పి అడిగితే నాకైతే తెలియదు సార్, డెఫినెట్గా నాకైతే తెలీదు. బట్ భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. అలాగే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, అంటిల్ అన్లెస్ ఏమైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు తప్ప అన్నటువంటి ఒక డిస్కషన్ వచ్చింది. సరే, దాని తర్వాత ఇంకొక వార్త చూసిన తర్వాత మెయిన్ ఇక్కడ అంటే ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్నదానికి ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమేనండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ హాఫ్. అందుకే దీనికి ఏపీ లోకాయుక్త నాణ్యానికి 3 కోణాలు అన్నటువంటి టైటిల్ పెట్టాం. ఇన్ జనరల్గా ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, బొమ్మ, బొరుసు. బట్ ఇక్కడ దీనికి 3వ కోణం కూడా వస్తుంది అన్నదే చెప్పాల్సినటువంటి ఉద్దేశం. ఇక్కడ ఎవరికి ఉద్దేశాలు ఆపాదించడం అనేటువంటిది లేదు, చాలా స్పష్టంగా. అయితే ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనుకోవడం అనేది మాత్రం చర్చ అలా జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియో చూడండి ఒకసారి. ఈరోజు పొద్దున్న పేపర్లో ఒక మంచి వార్త చూశాను. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 378 కోట్ల రూపాయల స్కిల్ కుంభకోణంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని న్యాయశాస్త్రంలో పుస్తకాలన్నీ అవపోసన పట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘమైనటువంటి ఒక ఆర్డర్ ద్వారా బెయిల్ ఇచ్చి ఇప్పటి ముఖ్యమంత్రి గారిని జైలు గోడాల నుంచి విముక్తులు చేసినటువంటి జస్టిస్ మల్లికార్జున గారికి దక్కిన అపూర్వమైనటువంటి గౌరవం అని అనుకోవాలి. ఈరోజు జస్టిస్ మల్లికార్జున గారు జస్టిస్ దుప్పల వెంకటరమణ, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారి సౌజన్యంతో సమాలోచనలు జరిపి అద్భుతంగా న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యాయశాస్త్రాన్ని అవపాసన పట్టి అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని జైలు గోడల నుంచి, జైలు జీవితం నుంచి విముక్తిని చేసినందుకు ఆయనకిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నజరానాగా మనందరం భావించాల్సి ఉంటుందని అయితే అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ఒక బెయిల్ ద్వారా ఇప్పటి ముఖ్యమంత్రి గారిని జైలు నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తికి దక్కిన అపూర్వ గౌరవంగా నేను భావిస్తున్నా. ఈ పోస్ట్ మీద నా ఒపీనియన్ అయితే జస్టిస్ ఏమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయానికే న్యాయం కావాల్సిన పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయాన్ని 4 పాదాల నడిపించే జస్టిస్ మల్లికార్జున లాంటి జడ్జెస్ ఉన్నంత వరకు ఖచ్చితంగా రిటైర్మెంట్ పోస్టుల కోసం జడ్జిమెంట్లు ఇస్తున్నారేమోనన్న భావన సామాన్యుల్లో కలిగింది అంటే ఇక ఎవరు ముఖ్యమంత్రుల మీద కేసులు వేస్తారు? ఏ హోప్ తోటి మంత్రుల మీద కేసులు వేస్తారు? ఏ నమ్మకంతో ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు ఫైల్ చేస్తారు? ఒకసారి రాష్ట్ర ప్రజలు, మేధావులు, న్యాయవాదులు, సమాజ స్వరూపం బాగుండాలనుకునే వారందరూ కూడా ఆలోచించమని కోరుతున్నా. న్యాయం కోసం సామాన్యుడు కోర్టు మెట్లెక్కేది అవతల పక్క వ్యక్తి ఎంత గొప్పవాడైనా తమకు న్యాయం జరుగుతుంది అని. కానీ ఈరోజు న్యాయం అంగట్లో సరుకులాగా, మార్కెట్లో దొరికే కమాడిటీలాగా అమ్ముడుపోతుందనేటువంటి భావన ఒక సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద వచ్చిన రోజున న్యాయస్థానాలు తమ గౌరవాన్ని, న్యాయస్థానాల మీద నమ్మకాన్ని మరలా పెంపొందించుకోవటంలో ఖచ్చితంగా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనిపిస్తుంది. న్యాయమూర్తులు రిటైర్మెంట్ పోస్టుల కోసం ముఖ్యమంత్రులకి బెయిల్స్ ఇవ్వటం, ముఖ్యమంత్రుల మీద కేసులు కొట్టేయటం, కొంతమంది సుప్రీంకోర్టుకి ఎలివేషన్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కేసులు కొట్టేస్తుంటాం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఒక దుర్మార్గపు ఒక వ్యవస్థని సామాన్యుల్లో క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జస్టిస్ కానీ
జస్టిస్ చేసే వాళ్ళకి జస్టిస్ జరుగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ మరి 53 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని రిలీజ్ చేసి ఇప్పటి ముఖ్యమంత్రిని చేసినటువంటి జస్టిస్ మల్లికార్జున గారికి దక్కిన ఈ అరుదైనటువంటి గౌరవం ఖచ్చితంగా అందరం కూడా అభినందించి తీరాల్సిందే. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యంగా అభివర్ణించాల్సిందే. భవిష్యత్తులో కూడా మరి ప్రభుత్వంలో పోస్ట్ రిటైర్మెంట్ పోస్టుల కోసం ఇలాంటి జడ్జిమెంట్లు వస్తే మాత్రం ఏ సామాన్యుడు బాధపడకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ నీడ్ జస్టిస్. చూసారుగా, పేరెన్నిక కన్నా మాజీ సివిల్ జడ్జిగా పనిచేసినటువంటి జడా శ్రవణ్ కుమార్ మరి ఇంకా అడ్వకేట్ కింద లిస్ట్ అయ్యారా లేదా అనేది తెలియదు. నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కింద మాత్రం ఇంకా లిస్ట్ అయ్యే ఉన్నారనేది అందరికీ తెలిసిందే. అయ్యారా లేదో తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడింది విన్నారు కదా, ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, రాజమండ్రి జైల్లో. ఆ జైలు నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి దానికి ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జున గారిని నియమించారు అన్నటువంటిది. అంటే చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేశారు కాబట్టి జడ్జి గారికి ఈ లోకాయుక్త పదవి అనేది వచ్చింది అని ఇది ఆయన చెప్తున్నటువంటిది. అంటే అడిగినట్టు నియోజకవర్గానికి 5 కోట్ల చొప్పున 850 కోట్ల రూపాయలు అలాగే 5 సీట్లు ఇచ్చేసి ఉంటే జడ శ్రవణ్ కుమార్ కూడా ఇప్పుడు లేదు లోకాయుక్త నియామకం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. జడ్జి మల్లికార్జున గారు అసలు ఆయన న్యాయ నిపుణత, ఆయనకున్నటువంటి పరిజ్ఞానం చాలామందికి లేదు, ఆయన ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారు అనేటువంటి మాట ఖచ్చితంగా మాట్లాడేవారు. అండ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ కూటమిని టార్గెట్ చేసి మాట్లాడడంలో ఇది సరే. మరి లోకాయుక్త ఆయనకి ఏ విధంగా ఇచ్చారు ఏంటి అంటే దానికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ వీటిని బేస్ చేసుకుని ఇస్తారు తప్పితే ఊరికే తీసుకెళ్ళి లోకాయుక్త అని చెప్పి ఇచ్చారుగా. అండ్ ఆఫ్ కోర్స్ ప్రభుత్వాలు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే నిజంగానే ఇలాంటి ఆరోపణలు వస్తాయి అన్నటువంటి దగ్గర ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది ఒక పాయింట్. ఎందుకంటే ఒక జడ్జి గారిని పట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంత దిగజారుడుతనం. ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయో పోనీ దానికి? అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసే లేదు ముర్రో అంటే అసలు దాంట్లో ఆధారాలే లేవురా అంటే 53 రోజుల పాటు అరెస్ట్ చేసి లోపల పెట్టడం అనేది మరి దానికి ఏ ఉద్దేశాలు ఆపాదించాలి? ఇక దీంట్లో సాక్షివారు రాసుకొచ్చేసారు చాలా పెద్దది, స్కిల్ బెయిల్కి బాబుకి బహుమానం అని. ఓకే, మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి, అది సెకండ్ పార్ట్లో మనం మాట్లాడదాం అక్కడ. ఇక దీని మీద బయట జరుగుతున్నటువంటి చర్చలో ఇంకొక మాట అంటున్నారు ఏంటంటే బెయిల్కి వెళ్తే ఒక రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటట్టు, క్వాష్కి వెళ్తే ఇంకో రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటట్టు సెట్టింగ్ చేసి మరీ అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అక్కడ వాళ్ళు విపక్ష నాయకులు అందరికీ ఇంకో స్పెషల్ సెట్టింగ్ చేసి పెట్టారు. అదే సెట్టింగ్ బాబు గారి మీద వాడారు. అసలు బాబు గారి కేసులో ఆయన్ని 53 రోజులు జైల్లో ఏ ఆధారాలు లేకుండా ఉంచడమే పెద్ద విచిత్రం. బెయిల్ ఇవ్వడం కాదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో అప్పట్లో దీని గురించి ఎవరు మాట్లాడలేదు. ఇలా సిగ్గొదిలేస్తుంటే ఎప్పుడో డిస్కషన్ పెట్టేవాళ్ళు. ఢిల్లీ అండ్ జగన్ ఆడిన ఈ వికృత నాటకాన్ని తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారు, అదే పెద్ద విషాదం అన్నటువంటిది ఒకటి పెట్టారు. అండ్ ఆఫ్టర్ దట్ లోకాయుక్త అనేది ఎప్పుడు వచ్చింది? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ లోకాయుక్త యాక్ట్ తీసుకొచ్చారు. ప్రభుత్వంలో అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే ఒక ఇండిపెండెంట్ వాచ్ డాగ్ వ్యవస్థను అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సామాన్యుడికి ఏం లాభం దీంట్లో అంటే అవినీతి, అధికార దుర్వినియోగం మీద ఫిర్యాదు చేయడానికి ఇది ఒక ఇండిపెండెంట్ వేదిక. ప్రభుత్వ అధికారుల మీద ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు అని తేలితే డిసిప్లినరీ యాక్షన్ని రికమెండ్ చేయగలదు. ముఖ్యంగా పెద్ద కోర్టు ఖర్చు లేకుండా దాదాపు ఉచితంగానే ప్రభుత్వంలో పెద్దల్ని ప్రశ్నించేటువంటి అవకాశం అది సామాన్యుడికి ఇచ్చే వ్యవస్థే రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ లోకాయుక్త. మామూలుగా ఎవరిని ప్రశ్నించాలంటే కోర్టుకు వెళ్తాం, అయ్యా ఫలానా ప్రజాప్రతినిధిగా ఇలా చేస్తున్నారు అని చెప్పి, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంకోటి వేస్తే మీ రాజకీయ గొడవలకి కోర్టులను వేదికగా చేయొద్దు అని కోర్టే చెప్పేస్తుంది డైరెక్ట్గా. మరి ఇక్కడ వాళ్ళని ప్రశ్నించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సార్ ఇదిగో ఇలా ఉంది అని చెప్పి వెళ్ళడానికే ఒక ఇండిపెండెంట్ బాడీ కింద తీసుకొచ్చారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కోర్టే. అవినీతి, అధికార దుర్వినియోగం అనే దాని మీద ఇది కూడా ఒక కోర్టు లాగే పనిచేస్తుంది. సో లోకాయుక్త ఫిర్యాదు తర్వాత దాని మీద కేసు నమోదు చేస్తారు. విచారణలో అయిన తర్వాత అక్కడి నుంచి కోర్టు ప్రొసీడింగ్స్ మళ్ళీ మెయిన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అది అక్కడ చేయాల్సింది ఒక వాచ్ డాగ్ అనమాట, ఇండిపెండెంట్ వాచ్ డాగ్, సామాన్యుడికి అవకాశం కల్పించేటువంటిది. దాన్ని తీసుకొచ్చాక 2019 వరకు ఉన్నటువంటి విధానం ఏంటనేది చూస్తే లోకాయుక్తని గవర్నర్ నియమించేవాళ్ళు. 2019 వరకు కూడా సజావుగా సాగింది, ఎవరు దాన్ని టచ్ చేయలే. గవర్నర్లే లోకాయుక్తను నియమించేవాళ్ళు. మరి గవర్నర్కి ఎవరు చెప్తారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తారు ఇండిపెండెంట్ బాడీకి, మీరు ఈ పేర్లు ఉన్నాయండి, దీంట్లో మీ డిస్క్రిప్షన్ ప్రకారం నియమించండి అని చెప్పి అంటారు. అయితే 2019లో దీన్ని ఇచ్చినప్పుడు
హైకోర్టు చీఫ్ జస్టిస్తో స్టాట్యుటరీ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండేది. గవర్నర్ గారు మాత్రం ఇలా పేర్లు ఇచ్చారు సార్, 5 పేర్లు ఇచ్చారు వీళ్ళు, ఇందులో ఎవరో ఒకళ్ళు నియమించమన్నారు అని చెప్పి గవర్నర్ వెళ్ళి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుతో కూర్చొని కన్సల్ట్ చేసి ఎవరిని నియమిస్తారు అన్నది వాళ్ళిద్దరు చర్చించి నియమిస్తారు. ఇందులో ఇంకా మూడో వాళ్ళ ప్రమేయం అనేది ఉండదు. అది స్టాట్యుటరీ ప్రాసెస్. దీన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే అప్పటి వరకు సిట్టింగ్ చీఫ్ జస్టిస్ లేదా హైకోర్టు జడ్జి అర్హతను మార్చేసి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జి కూడా లోకాయుక్తగా నియమించుకునేలా చేసేసింది. అక్కడికి అదొకటి. ఆ సవరణ తర్వాత అప్పటికే 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి హైకోర్టు జడ్జి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారిని లోకాయుక్తగా నియమించారు. ఇక 2024లో ఇంకో కీలకమైనటువంటి మార్పు చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఏంటి? చీఫ్ జస్టిస్ కన్సల్టేషన్ స్థానంలో చీఫ్ మినిస్టర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ద్వారా లోకాయుక్త ఎంపికయ్యే విధానాన్ని తీసుకొచ్చింది. రామారావు గారేమో అది గవర్నర్ చేతిలో ఉండాలి, చీఫ్ జస్టిస్ ఇద్దరు కలిసి చేయాలి అని అప్పుడు సామాన్యుడి కోసం చేశారు, ప్రజల కోసం వచ్చింది. ఎలిజిబిలిటీ మార్పు వైసీపీ చేసింది, తెలుగుదేశం పార్టీ సెలక్షన్ ప్రాసెస్ను కూడా చేసేసింది 2024లో. సో ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన దాన్ని పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం మార్చుకోవడం ఏంటి? ఇది రెండో కోణం. దీంట్లో ఇది రెండో కోణం. అసలు ఈ ప్రాసెస్ అంతా ఇలా ఉంది అన్నప్పుడు ఇక్కడ బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తి అంటే మరి ఏం చెప్పాలి? అటు జడశ్రవణ్ కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడితే ఒక ఉద్దేశాన్ని ఆపాదిస్తూ వెళ్తే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎలా ఉంటుంది? అలాగే ఒక ప్రాసెస్ని కంప్లీట్గా డీవియేట్ చేసేలాగా ఈ చేంజెస్ చేస్తే నమ్మకం ఎలా వస్తుంది? ఆ ఆరోపణలు సహజంగానే నిజమని అనుకుంటారు కదా, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అ ఫ్యాక్ట్. ఇది నిజం కాదు అని అనుకోవాలి. ఎందుకంటే దానికి గవర్నమెంట్ కూడా ఎందుకంటే జస్టిస్ మన మల్లికార్జున్ గారికి చాలా మంచి పేరుంది. ఆయన ఏమీ అవినీతి ఆరోపణలు లేవు, ఏదో కొంచెం బంధుప్రీతితోటో లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆప్యాయతతోటో ఈ తీర్పులు చెప్పేస్తారు, ఇలాంటిది ఏమీ లేదు. ఆయన డిస్క్రిషన్, సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతతో ఆయన చేశారు. సో ఆ వ్యక్తి నియామకాన్ని మనం గౌరవించవచ్చు, తప్పలేదు. బట్ ఈ ప్రాసెస్ అనేటువంటిది మార్చి చేసుకున్న దాంట్లోనే ఈ అనుమానాలు వస్తున్నాయి అని చాలామంది విమర్శలు చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడికి తిప్పారు, ఏ ప్రెస్ మీట్లు పెట్టారు, ఎలాంటి మాటలు మాట్లాడారు అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూడడం జరిగింది అప్పుడే. అందులో ముందేమో 300 కోట్లు అన్నారు, 300 కోట్ల నుంచి తీసుకొచ్చి చివరాఖరికి 30 కోట్ల స్కామ్ అన్నారు. పోనీ 30 కోట్లు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి చేరిందా అంటే ఎలక్ట్రల్ బాండ్స్ చూపిస్తున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్లో నుంచే ఇలా వచ్చేసింది అని. ఎలక్ట్రల్ బాండ్స్లో మరి అదే కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి కూడా డబ్బులు ఇచ్చున్నాయి, బీజేపీకి కూడా డబ్బులు ఇచ్చున్నాయి, టీఆర్ఎస్ కూడా డబ్బులు ఇచ్చినాయి, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కూడా డబ్బులు ఇచ్చాయి, కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చాయి. మరి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో వీళ్ళందరినీ కూడా పాత్రలు చేయాలా? వీళ్ళందరినీ కూడా 53 రోజుల పాటు తీసుకెళ్ళి పెట్టాలా? లండన్లో కూర్చొని స్కెచ్ చేశారు. ఏమన్నా అంటే నేను లండన్లో ఉన్నా, నాకేం తెలుసు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మరి ఎవరికి తెలియకుండానే జరిగిపోయిందా? సరే, తెలుగుదేశం పార్టీ ఎందుకు మర్చిపోయింది అనేది అది వాళ్ళ డిస్కషన్, వాళ్ళకి సంబంధం, మనకేం సంబంధం లేదు అది. బట్ దీని మీద బెయిల్ ఇచ్చారు అన్నటువంటి దానికి, పదవి ఇచ్చారు అన్నటువంటి తీవ్రమైన ఎలిగేషన్ చేసినందుకైనా గవర్నమెంట్ ఇక్కడ చర్య తీసుకుని తీరాల్సిందే 100%. ఇందులో మాట్లాడిన వాళ్ళు, రాసిన పేపర్లు, విశ్లేషణ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్దేశాలు ఆపాదిస్తూ జడ్జి గారికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అప్పుడే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం అనేది ప్రజల్లో సనగకుండా ఉంటుంది అన్నదే ఇక్కడ పాయింట్. సో 2 కోణాలు మాట్లాడుకున్నాం కదా, 3వ కోణం బ్రేక్ తర్వాత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.